అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. డిప్యూటీ స్పీకర్ రఘురామపై ఐపీఎస్ పివి సునీల్ సెటర్లు వేశారు. ఇటీవల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీలు జరిగాయి. అయితే ఈ క్రీడా పోటీలు జరిగే సమయంలో కూడా రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కింద పడిపోవడం జరిగింది. ఇదే సమయంలో కింద పడిపోయినప్పుడు అతని కుడి భుజంకి విరగటంతో కూడా మణిపాల్ ఆసుపత్రిలో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ చికిత్స పొందుతూ ఉన్నారు. ఇది ఒక విషాద ఘటన. అయితే ఈ విషాద ఘటన మీద పివి సునీల్ సెటర్లు వేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసు విషయంలో కూడా ఈ పివి సునీల్ ఐపీఎస్ పివి సునీల్ సస్పెండ్ అవటం జరిగింది. అతడు అయితే ఇప్పుడు ఈ రఘురామపై పాత కేసును లింక్ చేస్తూ కూడా పివి సునీల్ ట్వీట్ చేయటం సంచలనంగా మారింది. ఇక ఇప్పటికే కూడా వీళ్ళిద్దరి మధ్య కస్టోడియల్ టార్చర్ కేసులో రఘురామకృష్ణరాజుకు పివి సునీల్కి మధ్య వివాదం ఉంది. మరలా కూడా ఈ విషాద ఘటన మీద సెటైర్లు వేస్తూ ఈ విధంగా ట్వీట్ చేయటం అవసరమా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, పివి సునీల్ చేసినటువంటి కామెంట్స్ ట్వీట్ గురించి కూడా పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజు ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో పాల్గొన్నారో ఆయనతో పాటు రాష్ట్రంలో ఉన్న కూటమికి సంబంధించిన 164 మంది ఎమ్మెల్యేలు, తర్వాత టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఆటల పోటీల్లో పలు రకాల క్రీడలు నిర్వహించారు. క్రికెట్ తో పాటు వాలీబాల్, రకరకాల ఆటలు నిర్వహించారు. ఈ ఆటలో భాగంగా ఏదైతే డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజు క్రికెట్ ఆడుతూ ఏదైతే పరిగెత్తడంలో ఆయన కింద పడ్డారు. కింద పడడం వల్ల ఆయన చేతి ఏదైతే భుజం ఎముక విరిగింది. అయితే ఈ ఎముక విరగడంతో ఆయన్ను మణిపాల్ హాస్పిటల్ కు చేర్చారు. మణిపాల్ హాస్పిటల్ ఆయనకు సర్జరీ జరుగుతుంది. అయితే ఈ విషాద ఘటనపై ఏదైతే సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న పివి సునీల్ ఏదైతే కస్టోడియల్ టార్చర్ కేసులో సస్పెండ్ అయి ఉన్నారు పివి సునీల్, ఆయన విషాద ఘటన సమయంలో ఇలాంటి ట్వీట్లు చేయడం అవసరమా అంటూ నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే విషాద ఘటనలు అనేది ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటాయి. ఆ నేపథ్యంలో భాగంగా ఆయన క్రీడా పోటీల్లో భాగంగా ఆయన కింద పడడం జరిగింది. అయితే క్రీడా పోటీల్లో ఆయన కింద పడిన అంశానికి ఏకంగా కస్టోడియల్ టార్చర్ కి ముడిపెడుతూ ట్వీట్ చేశారు. ఏదైతే రఘురామకృష్ణరాజు కింద పడితేనే 2 ఎముకలు విరిగితే మరి ఏదైతే కస్టోడియల్ టార్చర్ కేసులో ఎన్ని ఎముకలు విరగాలి, ఎక్కడ ఎలాంటి ఎముకలు విరగలేదు, మరి ఇలా మా పైన ఆరోపణలు చేయడం ఏంటి అనే కోణంలో ఆయన ట్వీట్ చేశారు. అయితే ఆయన ట్వీట్ చేసిన ఉద్దేశం ఏమైనా ఉండొచ్చు కానీ విషాద ఘటన సమయంలో ఏదైతే ఆయన కింద పడ్డారు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఏ వ్యక్తి పైన అయినా కూడా మానవత్వంగా మనం ప్రవర్తిస్తుంటాం, మానవత్వంగా జాలి చూపిస్తాం. ఏదైనా సంబంధించిన వ్యక్తులు కానీ సంబంధిత కుటుంబాల్లో కూడా జరిగినప్పుడు కూడా వెళ్ళి పరామర్శిస్తాం. ఇలాంటి పరిస్థితులు ఉన్న మన ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశ సమాజంలో కానీ ఏదైతే ఒక విషాద ఘటనను ఆధారం చేసుకుంటూ పివి సునీల్ ట్వీట్ చేయడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. అంటే ఇప్పటికే కూడా కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పుడు ప్రజెంట్ కోర్టులో ఉంది. దీంట్లో కూడా ఏపీ పోలీసులు దూకుడుగా ఉన్నారు. సునీల్ యాదవ్ కూడా ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. ఇలాంటి సమయంలో అంటే మరలా కూడా ఈ అంశాన్ని తీసుకొని వస్తూ ట్వీట్ లో పేర్కొంటూ కూడా ఇటు పివి సునీల్ ట్వీట్ చేయడం కూడా మరొకసారి ఈ వివాదాన్ని తాను కూడా చేసుకుంటున్నట్లు చూడాలా? రేణు, ఇప్పటికే పివి సునీల్ కి సంబంధించిన అంశం ఒకవైపు ఆయన్ను సస్పెండ్ చేశారు. సిఐడి చీఫ్ గా ఉన్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో సునీల్ కుమార్ సిఐడి చీఫ్ గా ఉన్నారు. సిఐడి చీఫ్ గా ఉంటూ తనను కస్టోడియల్ టార్చర్ చేశారంటూ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పైన విచారణ జరిగింది. విచారణ జరిగిన నేపథ్యంలో ఆయన ఇతర దేశాలకు పివి సునీల్ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇతర దేశాలకు వెళ్లారు అనే ఆరోపణల పైన ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇటు కస్టోడియల్ టార్చర్, అటు ఇతర దేశాలకు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా వెళ్లారనే నేపథ్యంలో భాగంగానే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ పొడిగిస్తూ వస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా రఘురామకృష్ణరాజుకు పివి సునీల్ కి మధ్య తీవ్ర స్థాయిలో వివాదం నడుస్తుంది. మరోపక్క సునీల్ నాయక్, ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ బీహార్ రాష్ట్రానికి చెందిన వారు, ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్లారు, దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ పాట్నా కోర్టు కూడా సునీల్ నాయక్ రిమాండ్ రిజెక్ట్ చేసింది. ఈ 2 అంశాలు ఏదైతే ఎస్టీ ఈ అధికారులను ఇబ్బంది పెడుతున్నారంటూ వారు ఆరోపణలు చేస్తున్నారు. మరోపక్క రఘురామకృష్ణరాజు తనను ఇబ్బంది పెట్టారు, పివి సునీల్ నాయక్ ఇద్దరు ఇబ్బంది పెట్టారు. కస్టోడియల్ టార్చర్ లో నన్ను మానసికంగా శారీరకంగా వేధించారు, నా పాదాలపై కూర్చొని దారుణంగా లాఠీలతో కొట్టారంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. వీరి మధ్య గత జగన్ ప్రభుత్వం నుండి వివాదం కొనసాగుతుంది.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్ కుమార్ ఏదైతే సిఐడి చీఫ్ గా ఉన్న పివి సునీల్ కుమార్ సస్పెండ్ అయ్యారు. ఆ సస్పెన్షన్ కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే రఘురామకృష్ణరాజు కింద పడ్డం, ఆయన ఫ్రాక్చర్ కావడంతో ఆయన మళ్ళీ మరోసారి సెటర్ లేయడం కరెక్ట్ కాదంటే ఒకవైపు విమర్శలు, మరోపక్క కస్టోడియల్ టార్చర్ కేసులో ఏదైతే టీడీపీ కూటమి ఈ వేగం పెంచింది, మరోపక్క సునీల్ నాయక్ కోసం బీహార్ లోనే పోలీసులు తిష్టేస్తున్నారు, మరోపక్క సునీల్ కుమార్ కూడా ఏకంగా రఘురామకృష్ణరాజు పైన సెటర్లు వేస్తున్నారు. ఇంకా ఈ సెటర్ల మీద ఎటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి కిరణ్ నెటిజన్స్ నుంచి? నేను ఇక్కడ ప్రధానంగా విషాదం, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అనుకోకుండా ప్రమాదాలు జరగడం వ్యక్తులకు అత్యంత సహజంగా నడుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే మానవత్వం చూపించాల్సిన ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే పివి సునీల్ కుమార్ ట్వీట్ చేయడం అవసరమా సార్? ఇలాంటి విషాద ఘటన జరిగినప్పుడు ట్వీట్లు వేయడం ఎంతవరకు సమంజసం సార్ అంటూ ఇలాంటి కామెంట్స్ నెటిజన్లు వేస్తున్నారు. అయితే దీన్ని కరెక్ట్ అని చెప్పి ఎవరు సమర్థించారు? ఎందుకంటే సునీల్ కుమార్ కోణంలో చూసినప్పటిగా తనను వేధించారు, ఏకంగా ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వేధిస్తున్నారనే కోణంలో ఆయన బాధ ఉండొచ్చు. కానీ ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, విషాద ఘటన జరిగినప్పుడు, భావోద్వేగాలు ఉన్నప్పుడు, ఏదైనా కింద పడి ఏదైతే ఫ్రాక్చర్ జరిగిన నేపథ్యంలో కూడా పివి సునీల్ కుమార్ అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి ఎంతో ఉన్నత భావాలు, ఉన్నత లక్ష్యాలు ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఇలాంటి కామెంట్స్ కానీ ఇలాంటి ట్వీట్లు చేయడం కరెక్ట్ కాదంటే నెటిజన్ల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఇలాంటి ఒక విషాద ఘటన జరిగినప్పుడు ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తి అయింది, ఒకప్పుడు ఒక ఐపీఎస్ అధికారి అయినటువంటి పివి సునీల్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఈ రకంగా కూడా ట్వీట్ చేయటం, ఈ విషాద ఘటన జరిగినప్పుడు కూడా సానుభూతి తెలపాలి, లేకపోతే దాని మీద స్పందించకుండా అయినా ఉండాలి. కానీ ఈ రకంగా స్పందించడం, చురకలు అంటించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని నెటిజన్స్ అంటూ ఉన్నారు.